అబౌవ్ రావక్కర్లేదు, ఆన్ పార్ వస్తే చాలు. ఆన్ పార్ రాలేదు. సో అంటే యా వస్తే ఖచ్చితంగా చేసేవారు. పోస్టర్లు చూస్తుంటే ఎన్టీఆర్ గారు అనిపిస్తున్నారు. సింహాద్రి అదే ఒకప్పుడు బ్లాక్ బస్టర్ మూవీ. రైట్. సో అంటే ఈ సినిమాలో మీరు ఎన్టీఆర్కి ఫ్యాన్గా ఉన్నారా లేకపోతే ఇంకా క్యారెక్టర్ యాక్టర్? సార్ ఇది అంటే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఏంటంటే అది ఒక థియేటర్ ఫైట్ సీక్వెన్స్ యాక్చువల్లీ. సో ఆ థియేటర్ దగ్గర ఒక సీక్వెన్స్ మొత్తం జరుగుతుంటుంది. సెట్ అంతా అందరం తారక్ గారి అభిమానులు. అంటే నాకు తారక్ గారు అంటే తారక్ అన్న అంటే చాలా ఇష్టం, డైరెక్టర్ గారికి చాలా ఇష్టం. మన కృష్ణ గారు తారక్ అన్నకి ఒక రిలేషన్ ఉంది. వాళ్ళు ఆయన దగ్గర మేనేజర్ కింద చేశారు. శివ గారు 2 సినిమాలు చేశారు. కాలభైరవ చాలా పెద్ద ఫ్యాను. సో ఇలా అందరం ఆ దీని మీద ఉన్నప్పుడు దెన్ దానికంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ మన డైరెక్టర్ కూడా ఉంది. అది చెప్పాడు. తనకి తన వెరీ యంగ్ డేస్లో ఆ పోస్టర్ తన్ని ప్రేరేపించింది యాక్చువల్లీ. అంటే 20 ఏళ్ళ కుర్రోడు ఆ గొడ్డలు పట్టుకొని 20 ఏళ్ళకే అంత అద్భుతంగా చేస్తుంటే వీళ్ళు 20 ఏళ్ళకి టీ కొడుతురు కూర్చొని బాతాగాని కొట్టుకుంటుంటే దెన్ దే థాట్ లెట్ మీ డూ సంథింగ్ ఇన్ లైఫ్ అని అనిపించిందంట. సో కరెక్ట్గా అదే పోస్టర్ పెట్టడం జరిగింది. మీరు తారక్ గారి అభిమానం అంటున్నారు కాబట్టి ఈ సినిమా ట్రైలర్ కానీ లేకపోతే టీజర్ కానీ చూసారా ఆయన? అంటే నాకు పర్సనల్గా చెప్పలేదండి, బట్ చూసే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే శివ గారు ఖచ్చితంగా పంపించుంటారు కదా. శివ గారు పంపించుంటారు, మా కృష్ణ గారు పంపించుంటారు, ఖచ్చితంగా చూసే ఉంటారు. కొరటాల గారు బిజీగా ఉన్నారా, ఇంటికి రాలేదు అసలు? కొరటాల గారా వస్తానన్నారండి. మేము అడుగుతున్నాం అంతే. ఎందుకంటే అంటే నాకు మొత్తం ఆయనే ఉండి ఇక్కడ మొత్తం చేశారు కదా. ప్రెజెంట్ షూట్ ఏదో అంటే లైక్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, ఆ బిజీలో ఉన్నారని మాత్రం తెలుసు. బట్ అదే అంటే లేదు, ఆయన ఎర్ర సముద్రంలో మునిగి వెళ్తున్నారు ప్రస్తుతం. డిస్టర్బ్ దెమ్ సో అంటే ఈ రోజు అంటే ఈ రోజు సినిమాకి ఇంకా అదే ఏదని ప్లస్ బాగా అంటే గ్యారంటీ ఆయన లేకుండా అసలు సినిమా ఇంత దూరం వచ్చేదే కాదు. ఆయన సపోర్ట్ అనువనువున ఉంది ఈ సినిమాకి, నో డౌట్ అబౌట్ ఇట్. మేబీ దీనికి మిస్ అయ్యి ఉండొచ్చేమో తప్ప, బట్ హీస్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. అంటే అంత పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిందంటే శివ గారి వల్లే కదా. సో సార్ హాయ్ సార్, సత్యదేవ్ గారు. నమస్తే సార్. సార్ అంటే సత్యదేవ్ అంటే ఒక ఎక్సలెంట్ ఆర్టిస్ట్, మంచి పర్ఫార్మర్ అని ఒక మంచి పేరు ఉంది. సో మీరు డిఫరెంట్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్ ముందుకు వెళ్తున్నారు. కానీ మీరు అనుకున్న ఒక కమర్షియల్ సక్సెస్ అంటే ఇది సత్యదేవ్ సినిమా ఒక మార్క్ క్రియేట్ చేస్తూ అలాంటి ఒక సినిమా కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారు. కృష్ణమ్మ దాన్ని ఫుల్ఫిల్ చేస్తుందంటారా? అంత స్టఫ్ కృష్ణమ్మలో ఉందనుకుంటున్నారా మీరు? 100% ఉందనుకుంటున్నానండి. అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రతి సినిమా ఆడాలనే చేస్తాను కదా, దేర్స్ నో డౌట్. ఈ ఫ్రైడే మన ఫ్రైడే అని అనుకునే చేస్తాం. బట్ దీనికి ఏంటో చిన్న ఒక ఏదో తెలియని ఒక ధైర్యం ఉంది సార్ ఈ సినిమాకి. ఇది ఖచ్చితంగా ఆడుతుందని ఎక్కడో చూడు వాయిసెస్ వినిపిస్తున్నట్టు నాకు గత లాస్ట్ 3-4 వీక్స్ నుంచి ఒక పాజిటివ్ వైబ్ 100% క్రియేట్ అయిపోయింది. అండ్ ఆ వైబ్, ఆ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యి అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ మీన్ రిలీజ్ డేట్ రావడం నుంచి మైత్రి ప్రైమ్ షో వాళ్ళు చూసి నచ్చి డిస్ట్రిబ్యూషన్కి రావడం కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంత పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వడం కానీ, జనాలు అంటే ఐ ఫీల్ ద ఫిల్మ్ హ్యాజ్ ఇట్ నౌ. అండ్ మీరు అన్నట్టు ఖచ్చితంగా ఒక థియేట్రికల్ హిట్ ఏదైతే నేను ఎదురు చూస్తున్నానో అది కృష్ణం ద్వారా నెరవేరుతుందని ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఆ విషయంలో. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్